నమస్తే. యోగా క్షేమం ఎపిసోడ్ నంబర్ 17 కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. పొట్టు భాగం అబ్డామినల్ రీజన్ ఆరోగ్యానికి అంతేకాదు అందానికి చాలా ఇంపార్టెంట్. ఈ భాగంలో అడిపోస్ టిష్యూస్ ఎక్కువ, అంటే ఈ కొవ్వు కలెక్ట్ అయ్యేది ఎక్కువ ఈ రీజన్లో, ఎస్పెషలీ ఫార్ మెన్. దానిటి ఏమవుతుంది, ఈ భాగము మన అందానికి చాలా అడ్డం వస్తుంది. ఆరోగ్యము వెరీ ఇంపార్టెంట్. ఈ భాగాన్ని ఆరోగ్యానికి అంతేకాక అందానికి అనుకూలపరిచే ఒక చిన్న టెక్నిక్ మేము ఈరోజు నేర్చుకుందాం. మొదటికి వెనుకకు పడుకోండి. రెండు కాళ్ళను మడిచి పాదాలను పిరుదల దగ్గర ఉంచండి. ఫుట్ ప్యారలల్. నెక్ అట్ ది సెంటర్, చిన్ టువర్డ్స్ ది చెస్ట్. రెండు చేతులను పైకి నిటారుగా చాపండి. ఫీల్ ది అబ్డామినల్ రీజన్. నిదానంగా ఊపిరి పీలుస్తూ ఈ పొట్టు భాగము వికసించాలి. ఊపిరి వదులుతో పొట్టు భాగము లోపలికి పోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రీతింగ్. Inhale, abdominal cavity should expand. Exhale, it should contract. ఊపిరి వదులుతో పొట్టి భాగాన్ని ఎంత లోపలికి లాగితే అంత మంచిది. అది అక్కడ ఉండే అన్ని కండరాలకు, ది రెక్టస్ అబ్డామినస్ మజిల్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్స్, ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ అన్నీ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మేము చేసేది ఏమంటే, ఊపిరి పీలుస్తూ చెయ్యి, మెడ, పై వెన్నుముక భాగాన్ని పైకి లేపాలి. ఊపిరి పీలుస్తూ మరి అక్కడే ఒక 4 seconds ఊపిరి లోపలే పెట్టుకొని ఉండాలి. మరి ఊపిరి వదులుతో వెనక్కి రావాలి. ఇన్హేల్, కమ్ అప్. ఇలా నిదానంగా స్టే దేర్, హోల్డ్ ది బ్రెత్ 4 seconds. మరి ఊపిరి వదులుతో నిదానంగా వెనక్కి రండి. ఇంత సింపుల్ టెక్నిక్. ఊపిరి పీలుస్తూ పైనకు లేపండి. ఈ చేతులు మోకాళ్ళ దగ్గరకు రావాలి. మెడ, భుజ కండరాలు మరియు వెన్నుముక పై భాగము మ్యాటింటి మీదకు లేపాలి. 4 seconds, హోల్డ్ ది బ్రెత్. ఊపిరి వదులుతూ నిదానంగా వెనక్కి రండి. ఈ మూమెంట్స్ 10 to 15 times చేయాలి. ఇన్హేల్, కమ్ అప్, హోల్డ్, ఎగ్జేల్, డౌన్. ఇలా ఇది చేసేటప్పుడు ఒక చిన్న హెచ్చరిక ఏమంటే, ఈ మెడ భాగానికి ఏదే జర్క్ రాకుండా చూసుకోవాలి. నో జర్క్. ఎగ్జేల్, డౌన్. ఈ పైనకి లేచేటప్పుడు ఈ మెడకండరాలను జర్క్ చేయకుండా నిదానంగా లేపాల. ఇట్లా లేపితే ఏమవుతుంది, మెడకండరాలకు ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది. మరియు విశేషంగా ఈ రెక్టస్ అబ్డామినస్ మజిల్ అది బాగా వర్క్ అయింది.
ఎగ్జైల్ డౌన్. ఇలా ఒక 10-15 టైమ్స్ చేసేదాన్నింటి ఈ పొట్ట కండరాలకు బలం వస్తుంది. ఎగ్జైల్ డౌన్. ఇదైన తర్వాత నిదానంగా కుడివైపుకు తిరిగి నిటారుగా కూర్చోండి. దీనింటి ఇక్కడుండే జీర్ణాంగాలకి సహా మంచి మూమెంట్ దొరుకుతుంది. అంతేకాక మన కోర్ మజిల్స్ సహా బాగుపడతాయి. విశేషంగా ఇక్కడుండే ఈ స్ట్రైట్ రెక్టస్ అబ్డామినస్ మజిల్, దానికి మంచి టైట్నెస్, బిగత్వం వస్తుంది. దానింటి లూజ్నెస్ అది తగ్గి మన ఆరోగ్యము బాగుపడుతుంది, అందానికి సహా మంచిదవుతుంది. మరో ఎపిసోడ్లో కలుసుకుందాము. నమస్తే.